హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? టుడే వచ్చి మీకోసం అయితే ఇప్పుడైతే నేను ఉసిరికాయ ఆవకాయ పెట్టి చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. మనకైతే సమ్మర్ వచ్చేస్తుందంటే మనం రకరకాల ఆవకాయలు చేసి పెట్టేసుకుంటాం కదా. మామిడికాయది, అలాగే ఉసిరికాయలు, ఇంకా నిమ్మకాయలు, అలా ఊరగాయలు అయితే నేను కూడా చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్గా అయితే బాగా వాష్ చేసుకున్నాను. ఇంకైతే బాగా వాష్ చేసుకొని బాగా ఆరబెట్టేసుకోవాలండి ఉసిరికాయలని అయితే. తర్వాత అయితే సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఫ్రై చేసిన తర్వాత అయితే ఇంకా ఉసిరికాయలని పక్క తీసి పెట్టేసుకోవాలి. తర్వాత ఆవాలు మెంతులు పొడి అయితే వేయించి పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. తర్వాత కారం అయితే 4 స్పూన్స్ పట్టింది నాకైతే, 4 స్పూన్స్. అలాగే దీంట్లోకి అయితే 1.5 స్పూన్ ఉప్పు వేసానండి. తర్వాతగా పసుపు అయితే 1/2 స్పూన్ వేసేసుకున్నాను అనమాట. తర్వాత తిరగమాత కోసం పోపు దినుసులు అయితే వేసేసుకుంటున్నానండి. దీంట్లోకి ఇంకా 2 నిమ్మకాయలను అయితే పిండి వేసేసుకోండి, ఎందుకంటే పులుపు దనం కొంచెం ఉండాలి కదా. తర్వాత అయితే తిరగమాత వేసేస్తున్నాను. చూడండి, అసలు సమ్మర్లో అసలు అన్నం తినబుద్ధి కానప్పుడు అసలు 1 స్పూన్ వేసుకుని అన్నం మొత్తం తినేయవచ్చు. ఇంకైతే మనకు పెరుగన్నం తినాలన్నప్పుడు కొద్దిగా వేసుకొని నంచుకొని తినేయవచ్చు. ఇప్పుడైతే జాడీలోకి అయితే వేసేసుకుంటున్నాను. చాలా బాగా కుదిరింది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.